రోదసీ వ్యాప్య లక్ష్మ్యాః. కృష్ణుడు ద్వాపర యుగంలో ఉద్భవించినప్పుడు, అవతారాన్ని చాలించినప్పుడు, కృష్ణుడు అరణ్యంలో పడుకుని ఉన్నప్పుడు జర అనే వ్యక్తి బాణంతో గడ్డి పెట్టి కొట్టాడు. అది మృగం అనుకుని కొట్టాడు. అప్పుడు కృష్ణుడికి పాదానికి తగిలింది. అప్పుడు వచ్చి చూస్తే మృగమా అని వచ్చి చూస్తే కృష్ణుడు అప్పుడు ఏడుస్తున్నాడు జర అనే వ్యక్తి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇది నీ వల్లనే జరగాలని నా సంకల్పం అని చెప్పి ఆ జర అనే వ్యక్తిని విమానంలో పైకి పంపించాడు. అప్పుడు జర చూశాడు కృష్ణుడు ఈ భూమి మీద నుంచి పైకి వెళ్ళడం, భూమి మీద నుంచి కింద నుంచి అంతరిక్షం అంటే రోదసి మొత్తం అంతా వ్యాపించేసాడట విరాట్ కాంతితో కృష్ణుడు కింద నుంచి పైదాకా. అది ఎవరెవరు చూశారంటే ఆ దివ్యధామానికి వెళుతున్నప్పుడు దేవతలు, ఋషులు, విశ్వదేవతలు, ద్వాదశాదిత్యులు, అప్సరసలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు అందరూ తమ మండలాల నుంచి ఆ కృష్ణుడిని అర్చిస్తూ ఉండగా కృష్ణుడు దివ్యధామానికి చేరుకున్నాడు.